గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెక్కలకి మీరు చెప్పిన లెక్కలు చూపించినంత మాత్రం అవి నిజాలు అయిపోవు అనేది ఆయన విశ్లేషణ. మీరేమంటారు? మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. వాసుదేవ్ గారు, నేను చెప్పిన దాంట్లో ఏమన్నా కరెక్షన్ కానీ ఏమైనా ఉంటే మీరు చెప్పొచ్చు 100%. శేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. వాసుదేవ్ గారు వస్తుందండి, వాయిస్ వస్తుందండి. వస్తుందండి, మాట్లాడండి. యా మా చెల్లెమ్మ రజనీ గారు మాట్లాడుతూ అద్భుతంగా మాట్లాడారు. కాకపోతే అసలు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే జగనన్న విద్యా దీవెన అనే పథకం తల్లి అకౌంట్కి వేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటనే తమకు తెలిసినట్లేదు. ఇంతకుముందు ఏం జరిగేదంటే సార్, 35,000 ఫీజు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించేస్తారు. ఈవిడ 42,000 47,000 అని చెప్పి మాట్లాడుతారు. అది పూర్తిగా అవాస్తవం అండి. వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేజీ యాజమాన్యాన్ని బెదిరించి మీరు ఫీజు తగ్గించండి అని చెప్పి ఎక్కడ చేసిన దాఖలాలు లేవు. రజనీ గారు, మీరు అవాస్తవాలు మాట్లాడినంత మాత్రాన చదువుకునే విద్యార్థులందరికీ బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, విద్యార్థులు 35,000 ఫీజు కడితే మంచి కాలేజీలో సీట్ వస్తే ఆ 35,000కి మంచి కాలేజీలో రావటం లేదు. 35,000కి ఇచ్చే కాలేజీలు ఉన్నాయి. ఇవి కాకుండా మంచి ర్యాంక్ వచ్చినా మంచి కాలేజీకి వెళ్తే అక్కడ ఫీజు అధికంగా ఉంటుంది కాబట్టి అది 70,000 అయినా సరే ప్రభుత్వమే చెల్లిస్తుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. ఇచ్చిన విధంగా అది 70,000 అయినా సరే 3 విడతల్లో వేయడం జరుగుతుంది. 3 విడతల్లో వేయడం జరగడం కూడా తల్లి అకౌంట్కి ఎందుకు వేస్తున్నారు అని చెప్పి రజనీ గారు అడిగారు. కాబట్టి అమ్మ, మీరు కూడా ఒక మహిళామూర్తి కాబట్టి మీ అకౌంట్కి ఎందుకు వేస్తున్నారు అని నేను చెప్తాను చూడండి. ఇంతకుముందు కాలేజీ యాజమాన్యాలకి ఫీజులు వేస్తే వాళ్ళ పిల్లలు కాలేజీకి వెళ్తున్నారా లేదా, సరిగ్గా అటెండెన్స్ ఉందా లేదా, సరిగ్గా వాళ్ళు బ్యాక్లాగ్స్ క్లియర్ అయ్యా లేదా, అవి మొత్తం కూడా తెలిసే ప్రసక్తి లేదు. కానీ అవేమీ లేకున్నా సరే వాళ్ళు కాలేజీ డబ్బులు తీసుకుంటూ వాళ్ళని రానిచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు తల్లి ఉన్నారండి, పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి పిల్లలకి ఎందుకు పెడతారండి? ఖచ్చితంగా నెలకోసారి పేరెంట్స్ మీటింగ్ పెడతారు. ఎందుకంటే మీ పిల్లల భవిష్యత్తు ఏంటి, మీ పిల్లలు నిజంగా కాలేజ్కి వస్తున్నారా లేదా, మీ పిల్లలు చదువుతున్నారా లేదా కాలేజీలో మీ పిల్లల మీద ఇలాంటి అలిగేషన్స్ ఉన్నాయా లేదా అని తల్లిదండ్రులకు తెలియజేసి ఇంటి దగ్గర నుంచి కూడా వాళ్ళని మార్చుకుంటూ రావాలి అనే ఒక సదుద్దేశంతో ఈ ప్రభుత్వం తల్లి అకౌంట్లో పెడుతుంది. తల్లి అనే వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళి ఫీజు పే చేయాల్సినటువంటి పరిస్థితి. కాలేజ్కి వెళ్ళి ఫీజు పే చేసినప్పుడు ఈ అబ్బాయి బ్యాక్లాగ్స్ క్లియర్ అయ్యా లేదా, ఈ అబ్బాయి సరిగ్గా కాలేజ్కి వస్తున్నాడా లేదా, కాలేజ్లో సరిగ్గా క్లాసెస్కి అటెండ్ అవుతున్నాడా లేదా అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకి ఫీడ్బ్యాక్ లభించుతుంది. సో ఆ సదుద్దేశంతో చేశారు. మా చెల్లెమ్మ మాట్లాడుతూ చాలా మందికి నేను హోటళ్లలో అక్కడ ఇక్కడ ఇచ్చాను, నా 4వ ఫీజు రియంబర్స్మెంట్ పడలేదని చెప్పారు. రజనీ గారు, నిజంగా మీ మంచి మనసుకి జోహార్లు చెప్తున్నాను. ఆ 3వ టర్మ్ ఎవరికైతే ఫీజు రీఎంబర్స్మెంట్ పడలేదు అని చెప్పి మీ దృష్టి మీ నోటీస్ లో ఉందో ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్ అందిస్తాడు. నేను కూడా విద్యారంగంలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏదైతే ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు కూడా నాకు తెలుసు. కాబట్టి మీరేం చేయాలి, వాసుదేవన్ గారి ద్వారా ఆ రాని వాళ్ళ డీటెయిల్స్ ఏవో నాకు పంపిస్తే నేను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి నుంచి ఐ థింక్ ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్నారనుకుంటానండి ఇప్పుడు. శేఖర్ రెడ్డి గారు, ప్రవీణ్ ప్రకాష్ గారు ఉన్నారనుకుంటా ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్రటరీ. ప్రవీణ్ ప్రకాష్ గారు ప్రైమరీ హెల్త్ అండి. ప్రైమరీ హెల్త్, ఎడ్యుకేషన్ ఎవరున్నారు ఇప్పుడు సార్? ఇది మామూలుగా వీటి మొత్తానికి సాంబశివారెడ్డి చూసుకుంటున్నారు సార్. ఓకే, రైట్. రామ్నాథ్ గారు, రామ్ కుమార్ గారు మీ దగ్గరకు వస్తా, ఒకసారి రామ్నాథ్ గారు మాట్లాడతారు. సింగిల్ లైన్. ఓకే, చెప్పండి. ఇవన్నీ ఊరికే టీవీలకు సరిపోతాయి కానండి, ఎంపీ ఎమ్మెల్యే వెళ్ళినా కూడా ఇవన్నీ జరిగిన దాఖలాలు లేవు. ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడు తాగండి చెప్ప సార్, వేస్ట్ అండి. ఏమన్నా ఇంకో బీపీ బిల్ ఇవ్వాలి, కాదు ఇంకో బీపీ బిల్ ఇవ్వాలి, అలా నేను అరవలేను. సింగిల్ లైన్ వాసుదేవ్ గారు, ఇది రియాలిటీ అండి. ఎంపీ ఎమ్మెల్యే వెళ్ళినా కానీ ఇచ్చిన దాఖలాలు లేవు, ఇది నిజం. మీరు వెరిఫై చేసుకోండి, నేను డిబేట్ చేయట్లా, నేనేమి ఛాలెంజ్ చేయట్లేదు. రైట్, వస్తాను. మనం ఎంత వాసుదేవ్ గారు, రామ్నాథ్ గారు వాసుదేవ్ గారు నేను ఏమడుగుతున్నా అంటే, వాళ్ళు 3వ విడత ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. పడని వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే మా దృష్టికి అయితే ఎవరు మా పడలేదు అది ఇది అని చెప్పి డెఫినెట్ గా అవన్నీ తీసుకుందాం, మీ దగ్గర పంపిస్తాం. ఊరికే మీడియా ఛానల్లో మాట్లాడేందుకు తల్లి తీసుకురా, వాళ్ళకి న్యాయం చేద్దాం అంటున్నాను. రైట్, రామ్నాథ్ గారు ఇప్పటిదాకా జరిగిన కాన్వర్జేషన్ చూశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అది తీసుకున్న షేప్స్, మారిన రూప